ఫ్రెండ్స్, భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభం కాబోతోంది. అయితే ఈ టెస్ట్ సిరీస్‌కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఆగస్టు 15వ తేదీన భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ఈ టెస్ట్ మ్యాచ్ అనేది మొదటి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ప్రారంభం కాబోతోంది. అయితే కొన్ని గంటల ముందు భారత జట్టులో కొన్ని ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి అన్న విషయాన్ని కొంతమంది బీసీసీఐకి సంబంధించిన అధికారులు, అలాగే జట్టుకు సంబంధించిన కొంతమంది ఫీల్డింగ్ కోచ్ వాళ్ళు, అంటే బౌలింగ్ కోచ్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఇక్కడ మెయిన్ కాంపిటీషన్ ఎవరికి ఉందయ్యా అంటే పేస్ విభాగంలో ప్రసిద్ధ్ కృష్ణకి, గుర్నూర్ బరార్‌కి. ప్రసిద్ధ్ కృష్ణ చాలా అనుభవం ఉన్న ఆటగాడు. నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో తానే లీడ్ తీసుకొని ఎన్నో సందర్భాలలో చాలా వికెట్లు తీసిన వ్యక్తి. మరి గుర్నూర్ బరార్ గనుక చూసుకున్నట్టయితే అనుభవం పెద్దగా లేదు. కానీ దేశవాళీ క్రికెట్‌లో మాత్రం మంచి రికార్డ్ ఉంది. ప్లస్ గుర్నూర్ బరార్ ఈ మీద ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికి తోడు ఇక ప్రాక్టీస్ సెషన్స్‌లో గుర్నూర్ బరార్ చాలా బాగా రాణిస్తున్నాడు. మరోవైపు ప్రసిద్ధ్ కృష్ణ ఊరికే తడబడుతున్నాడు. దాంతో ఇక ఇప్పుడు బౌలింగ్ కోచ్ చెప్పిన విషయం ఏంటంటే, ముగ్గురు స్పిన్నర్‌లను మేము బరిలోకి దింపుతాము. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్‌లని మేము ఎక్కువగా ఉపయోగించుకుంటాము. ఆ తర్వాత 4, 5 రోజుల్లో ఎక్కువగా పేసర్స్‌కి ఎక్కువగా యూజ్ ఉంటుంది. అంటే వాళ్ళు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళ ఆటను చూపించాలి అంటూ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ్ కృష్ణ కన్నా కూడా గుర్నూర్ బరార్‌కి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. యాక్చువల్లీ ఎటు సీనియర్ ఆటగాడైన సిరాజ్ అయితే ఉంటాడు మ్యాచ్‌లో. కానీ ఇక్కడ ప్రసిద్ధ్ కృష్ణని తీసేయటం చాలా పెద్ద సెన్సేషన్. ఎందుకనంటే గౌతమ్ గంభీర్‌కి ప్రసిద్ధ్ కృష్ణ అంటే చాలా ప్రీతి. ఎందుకంటే తన ప్రియమైన శిష్యుల్లో ఈ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఒకడు. అందుకనే తను గత కొన్ని రోజులుగా రాణించలేకపోతున్నప్పటికీ కూడా ప్రసిద్ధ్ కృష్ణని తీయకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు గుర్నూర్ బరార్ ఆల్మోస్ట్ 6'2" హైట్ ఉంటాడు. సో అతనికున్న హైట్ అనేది ఎక్స్ట్రా బౌన్స్‌గా ఉపయోగపడుతుంది కాబట్టి అతన్ని తీసుకోవాలని చెప్పేసి ఒత్తిడి పెరిగిందనమాట సెలెక్టర్ల దగ్గర నుంచి కూడా. అయితే మరి నిజంగా ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో గుర్నూర్ బరార్‌ని పెడుతున్నారా? లేదంటే ఇక ఫైనల్‌గా గౌతమ్ గంభీర్ నిర్ణయమే ఖరారవుతుందా అనేది ఇంకొన్ని గంటలు వెయిట్ చేస్తే అర్థమైపోతుంది. మరి మీకెవరు కావాలి, గుర్నూర్ బరారా, ప్రసిద్ధ్ కృష్ణ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.